నేను మీ రాపోలి లింగస్వామి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌ని. ఈరోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ కంపెనీ గురించి మీకు తెలిసే ప్రయత్నం చెప్తాను ఈరోజు. శ్రీరామ్ లైఫ్ కంపెనీ అనేది బ్రాండ్ అనేది దేశంలోనే నెంబర్ 1. చిట్ అంటే శ్రీరామ్. 5 దశాబ్దాల క్రితం అతి సామాన్యంగా ప్రారంభమైన శ్రీరామ్ చిట్స్ నేడు అసాధారణ విజయాలతో దేశంలోనే నెంబర్ 1 చిట్ ఫండ్ కంపెనీగా పేరొంది. శ్రీరామ్‌లోని విశిష్టమైన పెట్టుబడి మరియు పొదుపు అవకాశం వల్ల లక్షలాదిగా ప్రజలు ప్రయోజనాలను పొందారు. ఇంటింటా విజయభేరి. పొదుపు చేయడానికి లేదా రుణం పొందడానికి గల సహజమైన అవకాశాల వల్ల శ్రీరామ్ పేరు ఇంటింటా మారుమోగుతుంది. నిజాయితీగా విశ్వసనీయమైన సేవలు, ఆకర్షణీయమైన డివిడెంట్లు, మారిపోతున్న వడ్డీ రేటు మార్కెట్ స్థితిగతులను అతీతంగా స్థిరంగా ఉన్న ఆర్థిక అవసరం. శ్రీరామ్ చిట్స్ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ప్రతి ఇతర ఆర్థిక సాధనాల కన్నా ఆకర్షణీయమైన డివిడెంట్లు పొందుతూనే ఉంటారు. నిన్న నేడు రేపు శ్రీరామ్ చిట్స్ గత 50 సంవత్సరాల కాలంలో అసాధారణ ప్రజా విశ్వాసం పొందగలిగింది. తిరుగులేని నాయకత్వంలో శ్రీరామ్ చిట్స్ ప్రజలందరి భవిష్యత్తు, ఆర్థిక భద్రత, ఐశ్వర్యాల కల్పనలో కృషి చేస్తూనే ఉంది. శ్రీరామ్ లైఫ్లో సునిశ్చిత్ ల్యాబ్ అనే ఈ పాలసీ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాలసీ తీసుకోవడానికి 30 రోజుల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. ఇది మ్యాక్సిమం ప్రీమియం ఫర్ యాజ్ పర్ బోర్డ్స్ అప్రూవల్ ప్రీమియం పే అవుట్స్ 7 years, 8, 9, 10, 15, 20, 25 years ఇలా ఉంటుంది ప్రీమియం టర్మ్స్. ఇది 30 years కనుక ఉదాహరణకి 30 years ఉన్నారనుకోండి, ఒక అతను లేదా ఒక ఆమె 15 సంవత్సరాల ప్రీమియం కట్టాలండి. 1,07,750 రూపాయలు ఇలా 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు కట్టాలి. అంటే 15 సంవత్సరాలు కట్టాలి. ఇది మధ్యలో ఎప్పుడైనా నార్మల్ డెత్ అయితే మాత్రం 80 లక్షలు వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయితే మాత్రం 1,02,16,784 రూపాయలు వస్తుంది. అంతా బాగుండి మనం బాగున్నాం, మెచ్యూరిటీ పే అవుట్స్ తర్వాత 46 సంవత్సరాలకు వెళ్ళి 86 సంవత్సరాలు వచ్చేంత వరకు 40 years పెన్షన్ వస్తుందని 1,44,456 40 సంవత్సరాలు ఇలా పెన్షన్ వస్తుంది. మొత్తం క్లోజింగ్ వచ్చేసరికి 86 సంవత్సరాలు వచ్చేసరికి మనకు మన అప్పటి వరకు కూడా మనం బాగుంటే 70,16,784 వస్తుంది. లేదా సహజ మరణం అయితే మాత్రం మధ్యలో 80,16,784 వస్తుంది. ప్రమాదవశాత్తు అయితే మాత్రం 1,02,16,784 రూపాయలు వస్తుంది. ఈ పాలసీ తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉంది. మనకు పెన్షన్ ఉంది. ఈ సహజంగా మరణం చెందిన ప్రమాదవశాత్తు మనకు చనిపోయినా కానీ ఇది ఏ విధంగా చూసినా కానీ మనం కట్టేదానికి ఖచ్చితంగా మన కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసాని ఇస్తుంది. కాబట్టి ఈ పాలసీ తీసుకోవడానికి చాలా బాగుంది. ఆసక్తి గలవారు కూడా ఖచ్చితంగా ఒకసారి పాలసీ ఏదో ఒకటి మీరు పాలసీ తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. సునిశ్చిత్లోనే ఇప్పటిదాకా మీకు చెప్పింది 15 lakhs చెప్పామండి. అదే సునిశ్చిత్ ల్యాబ్లోనే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ 30 days to 60 years వరకు అర్హులు ఈ పాలసీ తీసుకోవడానికి. 10 లక్షల పాలసీ ఇది సేమ్ అండి. ఇప్పటిదాకా చెప్పింది 15 సంవత్సరాలది, ఇప్పుడు చెప్పింది మాత్రం 10 years కట్టాలి. 1,07,750 10 సంవత్సరాలు కట్టాలి. నార్మల్ డెత్ అయితే 50,10,683 రూపాయలు వస్తుంది. యాక్సిడెంటల్ అయితే మాత్రం 72,10,683 రూపాయలు వస్తుంది. తర్వాత దీంట్లో కూడా పెన్షన్ ఉంది సేమ్. 30 నుంచి 40 వరకు మనం 10 సంవత్సరాలు కట్టాము. 41 ఓల్డ్లో ఉంటుంది. 42కి వెళ్ళి 82 వచ్చేసరికి అంటే 40 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా 77,197 రూపాయలు ఇలా 40 సంవత్సరాలు పెన్షన్ వస్తుంది. లాస్ట్లో మొత్తం కలిపితే మనం బతుకుంటే మాత్రం 82 సంవత్సరాల వరకు బతుకుంటే 40,10,683 వస్తుంది. నార్మల్ డెత్ అయితే మాత్రం 50 లక్షలు 10,683. యాక్సిడెంటల్ ప్రమాదవశాత్తు చనిపోతే మాత్రం 72,10,683 ఇలా వస్తుందండి. ఏ విధంగా చూసినా కానీ మనకు మంచి బెనిఫిట్స్ ఉంది. మనం
ఈరోజు చూసుకోవచ్చు, మనం బయటికెళ్తే ఇంటికి తిరిగి వస్తామా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి మనం మనం లేని లోటును తీర్చాలంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ పాలిసీ అనేది ఖచ్చితంగా ఉండాలనేది మా ఉద్దేశ్యం. కాబట్టి ఎవరైనా సరే ఇన్సూరెన్స్‌లు లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వారు ఈ కింది నంబర్‌లకు సంప్రదించండి. 70959997, 9908103501 నంబర్‌లకు సంప్రదించి మరింత సమాచారం కోసం సంప్రదించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మీ ఇంట్లో ఖచ్చితంగా కూడా ఒక పాలిసీ తీసుకోండి. తీసుకొని మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక చిన్న పాలిసీ అయినా మనకు ఉండాలనేది నేను ఉద్దేశ్యంతోనే ఈరోజు ఈ పాలిసీల గురించి చెప్పడం జరుగుతుంది.